arrow starting from the dot to outside touching the circle. ఒక బాణాన్ని చుక్క దగ్గర నుంచి మొదలు పెట్టి వృత్తాన్ని తాకేలాగా గీయండి. ఓకే, ఆఫ్టర్ ద యారో కనెక్టింగ్ ద సేమ్ యారో డ్రా ఏ స్క్వేర్. మీరు గీసిన బాణం తర్వాత ఆ బాణాన్ని తాకుతూ ఒక చుట్టూ రాష్ట్రాన్ని గీయండి. చతురస్రాన్ని గీయండి. రెక్టాంగిల్ టు ది రైట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. చతురస్రాన్ని కుడి పక్కన ఫిలాసఫీలో సెల్ఫ్ రియలైజేషన్ బట్టి నా దాంట్లో ఉంటుందండి. నేను బాగా ఫీల్ అయింది సెల్ఫ్ రియలైజేషన్ దానికి నేను చేసుకుంటాను. నేను చాలా కోపంగా ఉంటాను. ఎప్పుడు కోపంగా ఉన్నా కానీ తిట్టిన తర్వాత ఎందుకు తిట్టానా అని చెప్పి గైడెన్స్ చేసుకోవాల్సిన ఫస్ట్ కూడా నేర్చుకున్నది సెల్ఫ్ రియలైజేషన్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చి జరిగిన కొత్త ఇంకా నేర్చుకున్నది కొత్త స్మార్ట్ కూడా తెలియదు, అది కూడా చూసుకున్నాను. ఓకే, సెల్ఫ్ మోటివేటివ్ అంటే కొంచెం బాగా చెప్పారు సార్. ఇంకోవాలన్నది నా పర్సనల్ విషయంలో నేను టైం ఫ్యాక్టర్లో ప్లే చేస్తున్నాను. ఎన్ని కాబట్టి 60% ఆఫ్ అచీవ్మెంట్ ఇస్ దేర్ హియర్. దాన్ని ప్లే చేసే టైం నా పర్సనల్ లైఫ్లో టైం ప్లే చేస్తానని చెప్పి ఫీల్ అయ్యాను. Thank you. And the capability should show all the times and showing every day, every moment, discipline in all the corners and encouraging and getting encouragement by others leads to your self-motivation. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ పదాలను ఒకే సెంటెన్స్ చెప్పారు. తెలుగు వస్తున్నాను. మీరు ఏదైనా సాధించాలి జీవితంలో అంటే మీ స్థైర్యాన్ని పెంచుకుంటూ మీ లక్ష్యం పట్ల ముందుకెళ్తూ తట్టుకునే సామర్థ్యాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ దమ్ముని చూపిస్తూ కాలానికి అనుగుణంగా మారుతూ క్రమశిక్షణతో మీరు ముందుకెళ్తే మీకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. సెల్ఫ్ మోటివేషన్. ఇప్పుడు పోయి కాంపోజిషన్. డాన్స్ అంటే క్లాప్, క్లాప్ అంటే డాన్స్ చేయాలి. స్టాండ్ అంటే కూర్చోవాలి, కూర్చోవాలి అంటే సిట్ అంటే కూర్చోవాలి. సిట్ ఇప్పుడు మీ అబ్జర్వర్ ఫస్ట్ అబ్జర్వర్ మీరే అక్కడ వచ్చాడు. Stand. Sit. ఎవరు కూర్చుంటారు? మొదలు కూర్చుంటారు. ఇంకో అబ్జర్వేషన్ మాట్లాడద్దు సార్.
అవును 21 మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గర అందరి దగ్గర ఒక ఐటెం ఉంది. ఎంతమంది ఉన్నాం? 21 మంది అంటే 21 మంది ఉన్నాం. మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎవరెవరు చెప్పగలరా? ఎవరి చేతిలో ఏ కలర్ ఉందో పోనీ షేప్ చెప్పగలరా? 1 by 1 ఒకసారి అన్ని నుంచి రైట్ సైడ్ స్టార్ట్ చేయండి. సార్ నా దగ్గర ఉన్నది చందమామ షేప్ వచ్చి పైన ఆరో మార్క్ వచ్చింది. ఎంతమంది దగ్గర చెప్పండి? ఎంతమంది దగ్గర చెప్పండి. నా దగ్గర ఉన్నాడు కాదు 1 నా దగ్గర 1 నేను ఆ షేప్ ఉన్న వాళ్ళు మాట్లాడు. ఆ షేప్ ఉన్న నేను 2 అని ప్రదీప్ 2 చందమామ షేప్ 6. నెక్స్ట్ 5 ఎవరెవరో ఒకసారి 1 అవసరం లేదు. 2 3 4 నాదొకటి 5 నాదొకటి 6 ఓకే 6 ఉన్నాయి. 6 నీది కట్టారు. చందమామ 6 ఉన్నాయి. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ట్రయాంగిల్ ఎవరి దగ్గర ఉందా? అది ఎం షేప్ ఉంది. ఎం షేప్ చందమామ వచ్చి చందమాముండి ఆరం అదే బాణం ముందర కోణం అవుతుంది అంతే. ఓకే అదే 6. నెక్స్ట్ ఎం షేప్ M షేప్ 1. నెక్స్ట్ M షేప్ ఎవరి దగ్గర ఉంది? నాకు లెక్క పెట్టారా? M షేప్ నాది 1. కాదు నాకు లెక్క పెట్టారా? వినయ్ మీద 2. నెక్స్ట్ ఎం షేప్ ఉన్న వాళ్ళు చెప్పండి. M షేప్ ఎవరి దగ్గర ఉంది? M షేప్ 3. ఎం షేప్ అంటే పైన గాడి వచ్చేది పైన కూర్చుంది చూడండి. M షేప్ 3. M షేప్ 4. నెక్స్ట్ అయిపోయిందా? అదే నమ్మకాల మీద అప్పటికే చేశాడు. ఓకే చెప్పండి. మిగతా వాళ్ళందరూ బాగానే అందరూ బాగానే ఉన్నారు. ఓకే ఈసారి అంటే హ్యాపీగా నిజంగా మనకి ఎందుకు కూర్చొని మరి చీకటగా ఉంది. ఐడెంటిఫికేషన్ అనేది బాగుంది. బట్ దే డింట్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఆ నలుగురినే కమ్యూనికేట్ చేసుకోలేదు. ఇద్దరు కమ్యూనికేట్ చేస్తున్నారు. వన్ ఇద్దరు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఎవరు మీ బ్యాచ్? సతీష్ గారు అండ్ తేజ రచన. Hope you enjoyed the program. Good? There is a rare opportunity for you to learn. Then మీరు ఎంప్లాయీ డెవలప్ కావాలి, అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ డెవలప్ కావాలి. ఎంప్లాయీ ఆర్గనైజేషన్ సైమల్టేనియస్ గా గ్రో అయితేనే సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్. నేను ఒక్కడే డెవలప్ అవ్వాలి, కంపెనీ నాకు అసలు లేదంటే కరెక్ట్ కాదు. కంపెనీ మీరు ఇంత సైమల్టేనియస్ గ్రో అయితేనే ఏంటంటే జాబ్ లో పనికొచ్చే విషయాలే కాకుండా మీరు ఆఫ్టర్ జాబ్ పర్సనల్ లైఫ్ కూడా మీరు చెప్పే విషయాలు చాలా కరెక్టేనండి. నేను చూస్తాను కూడా ప్రతి దాంట్లో కూడా ఉంది. ఇదే చేసి వెళ్ళిపోవడం కంటే ఎఫెక్ట్ గా చేయడం, వాళ్ళు చెప్పిన ప్రిన్సిపల్స్ ఉంటే మెథడ్స్ డైలీ లైఫ్ ఎలా తీసుకోవాలి. మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా ఆర్గనైజేషన్ లో మేజర్ ప్రాబ్లమ్స్ రూట్ కాజ్ అంటే కమ్యూనికేషన్. ప్రాపర్ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ గా లేకపోతే చాలా డ్యామేజ్ అవుతుంది. సార్ నేను చెప్పేది విషయం మీకు బాగా అర్థమవుతుంది. మీరు కిందవాళ్ళు చెప్పేదానికి మీ కిందవాళ్ళు ఆ కిందవాళ్ళు చెప్పేదానికి మొత్తం కమ్యూనికేషన్ మారుతారు. నేను ఒరిజినల్గా చెప్పింది మారుతారు. అక్కడ మీరు చెప్పేటప్పుడు స్పష్టంగా కింద వర్క్ కానీ స్టాఫ్ తో కానీ మీ సుపీరియర్స్ మాట్లాడేటప్పుడు ఎఫెక్టివ్ గా కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే కింద కూడా కాన్ఫిడెంట్ ఉంటారు. వర్క్ కానీ ఏ వరకు ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఇది అపాయింట్మెంట్ అనమాట. మీరు ఏజ్ లో మీరు బాగా డెవలప్ చేసుకుంటే లీడర్షిప్ స్కిల్స్ మెయిన్. సబ్జెక్ట్ ర్యాంకింగ్ లో కొంత ఆస్పెక్ట్
సబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు అందరూ కలపండి. అంటే డైనమిక్ యాక్టివ్గా ఉంటే ఇది ఉంటుంది. ఏదో చెప్పాలంటే చాలా ఉద్దేశపోతుంది అలా కాదు. మీరు అబ్జర్వ్ క్వశ్చన్ వెళ్ళాలంటే గ్రోత్ ఉండాలంటే ఇది నుంచే దాన్ని సిస్టమేటిక్గా వెళ్ళాలి. ప్రొఫెషనలిజంకి అలవాటు చేసుకోవాలి. డెఫినెట్గా ఇది చెప్పినవి కూడా మీరు రాసుకున్నారు. మీ డైలీ వర్క్ లైఫ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని బాగా డెవలప్ కావాలని also at the same time organization also will benefit from it. That is the objective of the program. Management కూడా ఇలాంటి కదా అప్పట్లేదు. మీరు నేర్చుకుంటారా చేస్తారని అనుకుంటారు చెప్పి లేదంటే పర్వాలేదు కదా. ఎక్కడో మనం డిసిజన్ వాళ్ళు 10-20% నేర్చుకున్నా కానీ డెఫినెట్గా అది అడ్వాంటేజ్. కాలేజీలో ఎక్కడ చెప్పే విషయాలు కూడా ఇప్పుడు చూస్తున్నాము. ఫ్యాకల్టీ కానీ అక్కడ చెప్పేవాళ్ళు లేదు, నేర్చుకునేది కూడా లేదు. మనం ట్రైన్ చేసుకోకపోతే కొంచెం ఉంటుందని చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేశారు. బట్ నన్ను కూడా సీరియస్ గా తీసుకుని ప్రోగ్రామ్ చెప్పినవి కూడా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా అడ్వాంటేజ్. Today's program, I'm really excited because lot of knowledge and lot of fun, lot of joy, everything we had from this program. Particularly, I want to say about Captain Nagendra sir. His way of execution and way of explanation is too good. He is 60 years old, but his way of performance is like a young. In future also, I would hope I can expect many programs from Captain Nagendra sir. And particularly, I want to say about HR department. Their arrangements are really perfect. And supporting staff also, they did really fantastic job. Finally, I want to say about her. She also did really good job. Really thanks for your valuable support to us. Thank you, ma'am. My name is Nate. సెల్ఫ్ మోటివేషన్ అనేది మాకు ఈరోజు చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే మేము ఏం చేయగలం అన్నది మాకు తెలియదు. ఫస్ట్ ఎవరైనా ఎంకరేజ్ చేస్తేనే కానీ మనం ఏం చేయాలన్నది తెలియదు. అలాంటిది మనకు సార్ ఎలా చేయాలి, ఎవరైనా ఎంకరేజ్ చేస్తే మనం ఎలా చేయగలం